నమస్తే, వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ న్యూస్. ఒక శకం ముగిసింది. చరిత్ర సృష్టించిన వనం చిన్నబోయింది. చిరుగాలులతో చిద్విలాసంగా ఉన్న వృక్షాలు చిన్నబోయాయి. తన ఆలన పాలన చూసిన మనసున్న మనిషి కానరాని లోకాలకు వెళ్లిపోవడంతో పచ్చని చెట్లు కన్నీరు పెట్టాయి. గ్రామీణ ప్రాంతం నుంచి ఎదిగిన దరిపల్లి రామయ్య వనజీవిగా ఇంతింతై వంటుడింతై అన్న చందంగా తను నాటిన చెట్లు వటవృక్షాలుగా ఎలా ఎదిగాయో వనజీవి రామయ్య ప్రపంచ పటంలో చోటు సంపాదించారు. పాఠశాల విద్యకే పరిమితమైన వనజీవి రామయ్య ఎవరు ఊహించని ఎత్తుకు ఎదిగిన తీరు భవిష్యత్తు తరాలకు ఆదర్శనీయం. ఎవరేమనుకున్నా తను అనుకున్న కోటి మొక్కల లక్ష్యాన్ని సాధించిన మహోన్నత మహానీయుడు వనజీవి రామయ్య ధన్యజీవి. ఉన్నత చదువు లేకున్నా ఉన్నతమైన లక్ష్యం వైపు అడుగులు వేసి ఎందరికో ఆదర్శంగా నిలిచిన వనజీవి రామయ్యకు సముచిత గౌరవం ఇవ్వాలని జర్నలిస్ట్ టీవీ కోరుతుంది. వనజీవి రామయ్యను రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా గౌరవించాలన్న అంశంపై జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ. అనేదానికన్నా వనజీవి రామయ్య అంటేనే రాష్ట్రంలో దేశంలో చాలామంది ఆయనకు గౌరవిస్తారు. ఎందుకంటే తన ఇంటి పేరుని వనంలాగా మార్చి కోటి మొక్కలు నాటి ప్రపంచానికి ఒక ఆదర్శంగా నిలిచిన వనజీవి రామయ్య గారు మన మధ్య లేకపోవటం చాలా బాధాకరం. వయసు రీత్యా అనారోగ్యం రీత్యా కొన్ని రోజుల క్రితం మన నుంచి దూరం అయిపోయారు. కానీ వనజీవి రామయ్య గారు జీవన విధానం, ఆయన చేసిన మొక్కల పెంపకం ఎంత ఇచ్చినా ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే చెప్పేవాళ్ళు చెప్తూనే ఉంటారు కానీ చేసేవాళ్ళే చాలామంది తక్కువ. సభలో సమావేశాల్లో గంటల కొద్దీ స్పీచ్ ఇస్తారు కానీ తమ ఇంటి పరిసరాల్లో మొక్కలు పెంచకుండా మొక్కలను తుంచేందుకే ప్రయత్నం చేస్తారు. కానీ చదువుకున్నది 5వ తరగతి అయినా మొక్కల పెంపకంలో కావచ్చు లేదా మొక్కల పెంపకంలో వనగూరే ప్రయోజనాల్లో అనర్గళంగా తన ప్రసంగంలో చెప్పిన దరిపల్లి రామయ్య గారు అలియాస్ వనజీవి రామయ్య గారు నిజంగా ధన్యజీవి అని చెప్పవచ్చు. అయితే పద్మశ్రీ అవార్డు అందుకునే సమయంలో నేను దరిపల్లి రామయ్య గారికి ఆతిథ్యం ఇచ్చే అదృష్టం దొరికింది. ఖమ్మంలో మనేపల్లి రుచులు రెస్టారెంట్ పెట్టినప్పుడు పద్మశ్రీ అవార్డు వచ్చినట్టుగా తెలిసిన తర్వాత నేను రెడ్డిపల్లి పోయి వనజీవి రామయ్య గారిని లంచ్కి ఇన్వైట్ చేశాను. ఆయన స్థాయి ఎంత చేసినా ఆయన స్థాయిలో అంగుళం కూడా అందుకోలేము. కానీ నాకు సంతృప్తినిచ్చేందుకు లంచ్కి పిలిచినప్పుడు మధ్యాహ్నం ట్రైన్కి వెళ్ళాలండి, త్వరగా ముగించేస్తే నేను భోజనం చేసి బయలుదేరుతా అంటూ మధ్యాహ్నం 1 గంట సమయంలో మనపల్లి రుచి రెస్టారెంట్కి వచ్చినప్పుడు నా ఒళ్ళు పులకించింది. ఎందుకంటే పద్మశ్రీ అవార్డు గ్రహీతని నా రెస్టారెంట్లో భోజనాన్ని పిలిచి ఆతిథ్యం ఇవ్వడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. దాంతో మా కుటుంబ సభ్యులు, నేను, నా సతీమణి సీతతోటి
చిరు సత్కారం చేసిన ఆ సమయం జీవితంలో మర్చిపోలేనిది. వాస్తవంగా దరిపల్లి అనంతరామయ్య గారు అలియాస్ వనజీవి రామయ్య గారు ఎందరికో ఆదర్శంగా నిలిచారు. మొక్కల పెంపకంలో ఎంతోమంది తమ వంతు ప్రయత్నాలు చేసిన మారుమూల పల్లెలో పుట్టి పూర్తి స్థాయిలో విజ్ఞానవంతులు కాకపోయినా ప్రజల్లో ఉన్న అజ్ఞానాన్ని తొలగించేందుకు విద్యావంతులుగా మారి మొక్కలు నాటిన తీరు ప్రతి ఒక్కరికి ఒక గుణపాఠం లాంటిది, ఒక ఆదర్శం లాంటిది అని చెప్పవచ్చు. ఎందుకంటే మన ఇంటి ముందు ఏదైనా చెట్టు మొలిస్తే ఎక్కడ కాంపౌండ్ డిస్టర్బ్ అవుతానో, లేకపోతే మనకు దారి కడ్డం వస్తున్నానో, ఇంకేదో మన చుట్టుపక్కల ఎక్కడ కూడా మొక్కలు లేకుండా చూసుకునే ప్రయత్నం చేస్తున్నాం మన ఇంటి పరిసరాల్లో. కానీ ఇంట్లో కుండీలు పెట్టుకుంటాం, కానీ ఇంటి పరిసరాల్లో మాత్రం చెట్లను పెంచుకోం. అది మన దౌర్భాగ్యమైన పరిస్థితి. రోజు రోజుకు అంతరించిపోతున్న అడవుల్ని కాపాడాలనే లక్ష్యంతో ప్రతి ఏటా ఒక సామాన్య వ్యక్తిలాగా చెట్ల దగ్గర విత్తనాలు ఏరుకొని ఆ విత్తనాల్ని సిద్ధం చేసి దాని ద్వారా అడవుల్లోకి వెళ్ళి వెదజల్లి మొక్కల పెంపకానికి తన వంతు ప్రయత్నం చేసిన వనజీవి రామయ్య గారు నిజంగా ధన్యజీవి. ఏదైతే వనజీవి రామయ్య గారు ప్రస్తుతానికి మన మధ్య లేదు కాబట్టి ఆయనని సమృద్ధంగా గౌరవించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, లేదా పాలేరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రస్తుతం రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దరిపల్లి రామయ్యను సగౌరవంగా గౌరవించాలంటే ఆయన పుట్టి పెరిగిన ఖమ్మం రూరల్ మండలానికి కానీ, లేదా కొత్తగా ఏర్పడిన పెద్దతండ మున్సిపాలిటీకి ఆయన పేరును సార్థకం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే చాలామంది రాజకీయ నాయకులు ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత రకరకాల కాలనీలు ఏర్పడుతుంటాయి, కానీ వనజీవి రామయ్యని జీవితాంతం గుర్తుపెట్టుకోవాలంటే, మనం ఆయనని గౌరవించుకోవాలంటే, ఒక సుస్థిరమైన గౌరవం ఇవ్వాలంటే ఒక మండలానికో లేదా ఒక మున్సిపాలిటీకో ఆయన పేరు పెడితే ఆయన్ని సగౌరవంగా గౌరవించినట్టుగా ఉంటుంది. కాబట్టి ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలని చెప్పి జర్నలిస్ట్ టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. వనజీవి రామయ్య గారు చనిపోయిన రోజు నుంచి కూడా జర్నలిస్ట్ టీవీ ఆలోచన చేసి, ఎందుకంటే పుస్తకాలలో ఒక 2 పేజీలు ఆయన జీవిత చరిత్ర ఉంటుంది, అది ఆ క్లాస్ వరకే సరిపోతుంది. కానీ నిత్యం మనుషుల మధ్య మాటల మధ్య కొనసాగాలంటే, ఎప్పటికప్పుడు మన బాధ్యతని గుర్తెరగాలంటే ప్రజలలో నానుడిగా ఉండే ఆ మండలాల్లో లేదా ఆ మున్సిపాలిటీలో కనుక పేరు వనజీవి రామయ్య గారి పేరు కనుక పెట్టగలిగితే మనం ఆయన్ని గౌరవించినట్టు అవుతుంది. కాబట్టి ఆ దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించాలని చెప్పి జర్నలిస్ట్ టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ఎందుకంటే వనజీవి రామయ్య గారు 1995-96 నుంచి కూడా నేను దగ్గర నుంచి చూశాను. ఈనాడు రిపోర్టర్ ఉన్నప్పుడు ఆయన వచ్చినప్పుడు ఆ సమావేశ ప్రాంగణం మొత్తం మీద కూడా ఒక బాధ్యత గల వ్యక్తి అనకుండా ఎడ్డో పిచ్చోడు మొక్కలని తిరుగుతున్నట్టు చాలా నిర్లక్ష్యంగా, అసలు ఏమాత్రం గౌరవించకుండా మాట్లాడిన మాటలు ఇప్పటికీ నా చెవుల్లో మార్మోగుతూ ఉంటాయి. ఎందుకంటే ఆయనని ఆ రోజుల్లో కూడా సరైన గౌరవం ఇవ్వకుండా ఏదో వస్తుంటాడు, మొక్కలంటే ఏం మొక్కలు ఏందంటూ చాలా చిన్న చూపుతో చూసిన సందర్భాలు చాలా ఉన్నాయి. కేవలం కొంతమంది అధికారులు ఆయన ప్రోత్సహించారు. గతంలో అప్పుడు కరెక్ట్గా పనిచేసిన గిరిధర్ కావచ్చు, ప్రస్తుతం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, కొంతమంది ప్రజాప్రతినిధులు అధికారులు దరిపల్లి రామయ్య గారు చేసే పనిని ప్రోత్సహించారు తప్ప 95% మంది ఆయనని ఒక పిచ్చోడుగానే ట్రీట్ చేశారు. కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వనజీవి రామయ్య గారి సేవలని, 1,00,00,000 మొక్కల పెంపకాన్ని దృష్టిలో పెట్టుకొని పద్మశ్రీ అవార్డు ఇవ్వటం అనేది నిజంగా ఎంత హర్షణీయం అంటే, ఆయన చేసిన పనికి, నిస్వార్థంగా చేసిన పనికి భారతదేశ ప్రజలందరూ గౌరవించిన పురస్కారం పద్మశ్రీ. అటువంటి స్థాయి నుంచి ఈరోజు దేశం మొత్తం గర్వించే స్థాయిలోకి వెళ్ళటం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. ఒక తపన, ఒక పట్టుదల, ఇవన్నీ కూడా కలగలిపిన ఒక ఆణిముత్యం వనజీవి రామయ్య గారు. 80% జర్నలిస్ట్ టీవీ ప్రతిపాదించిన ఖమ్మం రూరల్ మండలానికి వనజీవి రామయ్య గారి పేరు పెట్టడమా, లేదా కొత్తగా ఏర్పడిన పెద్ద తండాకు వనజీవి రామయ్య గారి పేరు పెట్టి
ఆయనని గౌరవించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి జర్నలిస్ట్ టీవీ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.